ఏంటన్నా మినుపొట్టుకి రంధ్రాలు చేసి ఉదయం నుంచి ఏమో పోస్తున్నావు? ఈ చేనులో మినిషేన్ వేసుకుని నేను ఆ పొట్టు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసుకొని ఈ కచరామిత్ర అనే ద్రావణాన్ని తీసుకొచ్చుకొని ఇది రంధ్రాలు చేసి ఇందులో పోయడం వల్ల ఈ పొట్టు బాగా కుళ్ళిపోతుందనా. ఈ పొట్టు అంటే మొత్తం కుళ్ళిపోతుంది. ఈ పొట్టు మొత్తం ఇట్లా ఉన్న పొల్లు మొత్తం కుళ్ళిపోయి ఎరువులాగా మారుతుంది. మరి మీరు అంటే ఎందుకు రంధ్రాలు చేసి పోసుకుంటాం? మీన చల్లుకోవచ్చు కదా. మీన కూడా చల్లినామనా, ఇది మొత్తం లోపలికి దిగదు కాబట్టి మేము రంధ్రాలు చేసి లోపల పోసుకుంటున్నాం. అక్కడక్కడ రంధ్రాలు చేసి పోసుకుంటున్నాం. లోపలికి వెళ్ళి తొందరగా కుళ్ళిపోయేటట్టు చేస్తుందనా. అన్న మీరు మంచిగా ఆలోచించిండ్రు. ఇది ఎక్కడ తెప్పించుకున్నారు అసలు? భూసేవ అగ్రి సొల్యూషన్ నుంచి తెప్పించుకున్నాను అన్న నేను. అంటే ఇది ఓన్లీ కుప్పల మీదేనా లేకపోతే ఇంకెక్కడైనా వాడుకోవచ్చా దీన్ని? లేదన్నా, పంట వ్యర్థాలు వరి కొయ్యల మీద గానీ ఇలాంటి కుప్పల మీద గానీ పంట వ్యర్థాలు ఏ పంట వ్యర్థాలు అయినా సరే తడిపి మనం దీన్ని చల్లుకున్నట్టయితే తొందరగా 15 రోజుల్లో కులిపోతుంది అన్న. ఫస్ట్ ఆ వ్యర్థాలను తడిపి తర్వాత దీన్ని చల్లుకోవాలన్నా 15 రోజుల్లో కులిపోతుంది. ఇలా రైతులు ఇలా పంట వ్యర్థాలను కాల్చకుండా ఈ ద్రావణాన్ని వాడుకుంటే మనం ఈ ఎరువును తయారు చేసుకుని భూసారాన్ని పెంచుకోవచ్చు. రైతులు పంట వ్యర్థాలను వృధా చేయకుండా కాల్చేయకుండా ఇలాంటి పద్ధతులను అనుసరించి ఎరువుగా మార్చుకుంటే మన భూములను సారవంతంగా మార్చుకోవచ్చు.